ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ కూడికని ఏర్పాటు చేసిన సహోదరుడు కిషోర్, జ్యోత్స్న మరి వారి కుటుంబ సభ్యులకు ప్రభు పేరట నా శుభాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి దేవుణ్ణి ప్రేమించి మరి ఆరాధనలో పాల్గొన్న విశ్వాసులు, మరి అలాగే వారి యొక్క స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, ఇప్పటి వరకు పాటల ద్వారా మనం ప్రభు నామాన్ని గణపరిచాము. మరి కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చదవబడిన లేఖన భాగములలో నుండి మరి ఫలితమునిచ్చు విశ్వాసము అనే ఒక అంశాన్ని నేను మీదుట బోధించాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆయన లేఖనాల్లో అనేక సార్లు చెప్తా ఉన్నారు, ఏదైనా ఒక చెట్టు ఫలాన్ని ఇవ్వలేకపోతే ఆ చెట్టు ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అందునిమిత్తమే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నారంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో పారవేయబడుతుంది అని ఆయన ప్రసంగించడం జరిగింది. మరి నిజమే, ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నామో ఆ పని ఫలితం రావాలని మనం ఆశపడతాం. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లల్ని ఒక మంచి కాలేజీలో చదివించామనుకోండి, ఎక్కువ ఖరీదైన ఫీజులు కట్టి చదివించామనుకోండి, అక్కడ మన ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు అక్కడ మంచి మార్కులు రావాలి, అందరికంటే ఉన్నతమైన స్థానంలోనికి వాళ్ళు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఆ పని చేస్తాం. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితం అనేది కూడా ఏదో సరదాగా కాలక్షేపంగా నడిచేది కాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారంటే, ఏదో మన జీవితాల్లో మనం పడే బాధల్లో ఏదో కొద్ది ఉపశమనం, ఏదో కొద్ది నిమిషాలు వెళ్ళి కొద్ది పాటలు విని, ఏదో కొద్ది మాటలు విని మరలా మన బాధలు మనవే అన్నట్టుగా వారు ఉంటున్నారు. అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకోనండి అన్నాడు. అయితే ఆ అంత్య దినాలలో అపాయకరమైన కాలాల మధ్యలో ఇప్పుడు మనం జీవిస్తా ఉన్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో మాట్లాడినప్పుడు ఆయన వస్తాయని చెప్పాడు, కానీ ఈరోజు అదే దినముల మధ్య మనం ఉన్నాము. ఆ దినాల్లో, ఆ అపాయకరమైన దినాల్లో ఒక హెచ్చరిక ఏంటంటే, మనుషులు పైకి భక్తి గలవారై ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. ఎవరైతే భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించట్లేదో దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి అట్టి వారికి విముఖుడవై ఉండుము అని వాక్యం చెప్తా ఉంది. అంటే అట్టి వ్యక్తులకు, ఎవరైతే భక్తి కలిగి ఉన్నట్టుగా జీవిస్తూ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆచరించట్లేదో, ఆ భక్తిలో ఉన్న శక్తిని వారు పొందుకోవట్లేదో, అలాంటి వారికి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. అంటే అలాంటి వారికి దూరంగా ఉండాలి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, అలాంటి వారిలో మనం కూడా ఉండకూడదు. హల్లెలూయా. అయితే ఈరోజు మన భక్తి శక్తి కలిగినదై ఉండాలి. మన విశ్వాసం అనేది ఫలితాన్ని ఇచ్చే విశ్వాసమై ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేఖన భాగం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఇద్దరు గుడ్డివాళ్ళు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడుతున్నారు, దావీదు కుమారుడా, మమ్ముని కరుణించమని వారు కేకలు వేస్తా ఉన్నారు. అయితే ఆయన ఒక ఇంట్లోనికి వచ్చాడు. ఆ ఇంట్లోనికి ఆయన దగ్గరికి వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. మరి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే,
యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ వ్రాయాలంటే ఈ లోకములో ఉన్న గ్రంథాలన్నీ కూడా చాలవు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్ని అద్భుతాలు జరిగించాడు. అయితే కొన్ని అద్భుతాలను మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎట్టి కార్యాలు జరిగించాడో చూపించటానికి, ప్లస్ ఆ సంఘటనల ద్వారా మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పటానికి ఆ కార్యాలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఏమని అడుగుతున్నాడంటే, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగారు. ఈరోజు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఒక సమస్య వచ్చినప్పుడు 2-3 సార్లు ప్రయత్నాలు చేస్తాం. మనం 2-3 చోట్ల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా విసిగిపోయినప్పుడు ఎవరో ఏది చెప్పినా చేస్తారు. సర్లేండి, ఇన్ని చేసాం, ఇది కూడా చేసి చూద్దాం, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు అనే ఉద్దేశంతో మనుషులు ఉంటారు. అందునిమిత్తమే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు వెళుతున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన చేపించుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వారిలో ఒక కొదువైంది ఏంటంటే ఈ పని ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకాన్ని వారు కోల్పోతున్నారు. అందునిమిత్తం కూడా యేసు ప్రభు వారిని అడిగారు. వారిని అడగాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతాలు ఆయన ఏ ప్రశ్న వేయకుండానే చేసేసారు. నేను ఈ పని చేయగలనా లేదా అని ఎవరిని అడగలేదు. కానీ వీరిని అడుగుతున్నాడు. అంటే వీరిని అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సమస్యలు మనం కలిగి ఉంటాం. అనేక సమస్యలు మనం కలిగి ఉన్నప్పుడు ఆ సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మరలా మన సమస్యలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని సమస్యలు రోజుల తరబడి ఉంటాయి, కొన్ని సమస్యలు నెలల తరబడి ఉంటాయి, కొన్ని సమస్యలు సంవత్సరాలు దాటిపోతూ ఉంటాయి. కొంతమంది భక్తులు అంటారు, అయ్యగారు మేము 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి ఈ సమస్య కొరకు, అయ్యగారు మేము 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామండి. ఇంకొంతమంది ఇంకా ఎక్కువ కాలాలు చెప్తా ఉంటారు. మరి నిజమే, ఏంటి కారణం? దేవుడు శక్తి లేనివాడా? ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన అద్భుతాలు జరిగించిన దేవుడై ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించిన లేఖనాలు మనం చదివినప్పుడు ఎన్నో గొప్ప అద్భుతాలు ఆయన జరిగించాడు తన బిడ్డల విషయంలో. అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం. కానీ అదే సాక్ష్యాలు, మనం వినే సాక్ష్యాలు మన జీవితంలో కూడా మనం అనుభవించాలి అంటే మనలో ఏం కావాలంటే ఆ సాక్ష్యాలు చెప్పిన వారి యొక్క జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉన్నదో ఈరోజు మన జీవితంలో కూడా అదే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నారు వారిని, ఈ పని నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా? ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలంటే విశ్వాసం ద్వారా రావాలి. బైబిల్ చెప్తున్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుని దగ్గరికి వెండి బంగారాలు తీసుకుని వచ్చినా ఆయన మీదగా నీకు విశ్వాసం లేకపోతే, ఆయన శక్తి మీద నీకు విశ్వాసం లేకపోతే, ఆయన ప్రేమ మీద నీకు విశ్వాసం లేకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏమి నమ్ముతున్నాం దేవుని గురించి? చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు మాకు ఈ కష్టాలు రాసి పెట్టాడండి, లేదా మాకు ఈ ఇబ్బందులు రాసి పెట్టాడండి. కానీ వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరినై ఉన్నాను. నేను గొర్రెలకు జీవముని ఇవ్వటానికి, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను. దొంగతనం చేయటానికి వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. అందునిమిత్తమే యాకోబు గారు అంటున్నాడు, అపోస్తలుడైనటువంటి యాకోబు ఏమంటున్నారంటే, ఎవడైనా శోధించబడినప్పుడు నేను ప్రభువు వలన శోధించబడుచున్నానని చెప్పకూడదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు అనుకోండి, ఆ శ్రమలకు కారణం దేవుడు కాదు. ఈరోజు నీకు ఒక నష్టం జరిగింది అనుకోండి, ఆ నష్టానికి కారణం దేవుడు కాదు. అది మన నమ్మకం అట్లా వచ్చేసింది. ఓసారి ఓ పాస్టర్ గారు ఎక్కడో సభలకు వెళ్ళాలంట, ఒక వారం రోజులు. ఆ సభలకు వెళ్ళాలనడానికి ఆయన సిద్ధపడతా ఉన్నారు. ఆయన సిద్ధపడతా ఉన్నప్పుడు దూరంగా వెళ్ళేటప్పుడు ఆ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా వస్తువులు జాగ్రత్తగా సెట్ చేయాలి కదా. ఆ దేశాల్లో కరెంట్ ఖచ్చితంగా అవసరం అనమాట. అయితే ఆయన ఇంకా రేపు బయలుదేరాలి, ఈరోజు సాయంత్రానికో ఈరోజు తెల్లవారునో ఏం జరిగిందంటే కరెంట్ పోల్స్ ఏదో ఇరిగిపోయి, తర్వాత ఆయన మీటర్ కాలిపోయి, ఇంకా చాలా కరెంట్ అంతా ఇంకా ఒక 10 రోజులు వచ్చే వరకు లేకుండా పోయిందంట. అప్పుడు ఈయన అనుకుంటున్నాడంట, ప్రభువా
నేను రేపు మీటింగ్కి వెళ్ళాలి, 10 రోజుల దాకా నేను ఇంటికి రాను, మరి కరెంట్ ఇప్పుడు తీసేసేవేంటి ప్రభు, ఇప్పుడు బానిచ్చేవేంటి ప్రభు అని అడిగాడు. ఆయన అడిగిన తర్వాత అని అనుకుంటున్నాడంట. తర్వాత కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారంట, మా దగ్గర మనుషులు అందుబాటులో లేరండి, ఆ వస్తువులు కూడా అందుబాటులో లేవు, మరి మీరు వెయిట్ చేయాలి అని చెప్పారంట. అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభు నేను నీ పరిచర్యకి వెళ్తున్నాను కదా, నీ పరిచర్య కొరకు నేను సిద్ధపడతా ఉంటే ఎట్లా జరిగిచ్చేవేంటి అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడాడంట. ఏమన్నాడంటే, అది నిజంగా చేసింది ఎవరో నేనా అని అడిగాడండి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆ పని చేసింది ప్రభువు కాదు, సాధారణుడు. అంటే సహజంగా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సహజంగానే మనుషుని యొక్క స్వభావం అనేది సరైన దాన్ని వినలేకపోతుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే, అరే నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దేవుడు కొట్టేస్తాడు, ప్రార్థన చేసుకోకపోతే దేవుడు కొడతాడు, లేదా అట్ట చేసేస్తాడు. అది కరెక్ట్ కాదు. ప్రార్థన చేసుకోకపోతే నష్టం ఉంది, కానీ దేవుడు కొడతాం కాదు. ఆ మాట మీరు చాలా ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నువ్వు అన్నం తినకపోతే నీరసం నీకు వస్తుంది, కానీ అన్నం వచ్చి కొట్టదు. నీకు తింటే బలం వేస్తుంది, తినకపోతే ఏమొస్తుంది, నీరసం వస్తుంది. నీరసానికి అన్నం కారణమా? కారణం కాదు. అన్నం మెదలకుండా బియ్యం అట్లాగే అందుట్లో ఉంటుంది, అది నేనేమి చేయదు, కానీ నువ్వు తినలేదు కాబట్టి నీకు నీరసం. తింటే బలం. అలాగే దేవుని మార్గంలో నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని నువ్వు విడిచిపెడితే శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలకు కారణం దేవుడు కాదు. నువ్వు దేవుని విడిచినప్పుడు నువ్వు అపవాది మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి మనం నిజంగా మన హృదయాంతరంగంలో మనం నమ్మేది ఏంటి, అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు భూమిలో వర్షం ఏం చేయలేదు. ఆల్రెడీ నువ్వు వేసిన విత్తనం మంచిదైనా చెడ్డదైనా అది ఫలితాన్ని ఇస్తుంది అంతే. అవునండి, మీరు కనుక గోధుమలు విత్తారనుకోండి, గోధుమలు మొలుస్తాయి. మీరు వడ్లు విత్తారనుకోండి, వరి మొక్కలు మొలుస్తాయి. లేదు మీరు గచ్చ లేకపోతే ముళ్ళ విత్తనాలు వేశారనుకోండి, ముళ్ళ పొదలే మొలుస్తాయి. కానీ ప్రతి విత్తనాన్ని మొలకెత్తింపజేసేది వర్షమే. కానీ మంచ చెడ అనేది దాని లోపల ఉన్న విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఈరోజు మన హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే సామెతల గ్రంథం చెప్తుంది, నీ హృదయాన్ని భద్రపరచుకోను. హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. ఎందుకు హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచాలంటే అక్కడ నుండి జీవనదులు ప్రవహిస్తాయి. నీ యొక్క డాక్టర్లు ఏం చెప్తారంటే, గుండె పని చేయటం ఆగిపోయింది అనుకోండి ఒక సెకండ్, దాని నుంచి ప్రతి అవయవానికి వెళ్ళవలసినటువంటి రక్తం వెళ్ళక మరణం సంభవిస్తుంది. అంటే శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళే రక్తం ఎక్కడి నుంచి వెళ్తుందంటే గుండె నుంచి వెళ్తుంది. కానీ నిజంగా మన హృదయంలో నుండే సమస్త కార్యాలు జరుగుతున్నాయి. ఈ హృదయంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆ హృదయంలో ఎవరున్నారు అనేది మనం చూడాలి. అంటే ఒక సమస్య రాగానే ఇది దేవుడు చేశాడు అని నువ్వు అనుకున్నావంటే నీ హృదయ అంతరంగంలో ఉన్న విధానం సరైంది కాదు. నీ మీద ఎన్ని వర్షాలు పడినా ఫలితాలు చెడే వస్తాయి. ఒకటి హృదయంలో వాక్యం లేదనుకోండి, వాడు ఎంత అభిషేకపు ఆరాధనకి వెళ్ళినా సరే, వాడు ఎంత అభిషేకం వాడి మీదకి వచ్చినా, ఎంత గంతులేసినా వాడు తర్వాత వాళ్ళలో నుంచి చెడ్డ పనులే బయటికి వస్తాయి. ఎందుకంటే వాడి హృదయంలో ఉన్న విత్తనం సరైంది కాదు. విత్తనం సరైంది కానప్పుడు నువ్వు ఎక్కడెక్కడికి తిరిగినా ఫలితాలు అదే రకంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం మన హృదయంలో ఏమి నమ్ముతున్నామో అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ హృదయంలోనికి ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు రానేకూడదు. ఈరోజు చూడండి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి కంటే ఆ వాక్యాన్ని విమర్శించే వారి మాటలే వినేవాళ్ళు ఎక్కువ అయ్యారు, విమర్శకులు ఎక్కువ అయిపోయారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు అంటున్నాడు, క్రిటిక్స్ ఆర్ క్రిపుల్డ్ అన్నాడు. అంటే విమర్శించేవారు వాడు కుంటి వాళ్ళు, వాడు ఎక్కడికి కదలలేడు. పని చేయలేనివాడు కూర్చొని వంకలు పెడతా ఉంటాడు. పని చేసేవాడికి వంకలు పెట్టే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాడొక పొలంలో వీడొక పొలంలో అరక దున్నుతున్నారు అనుకోండి, వాడు పని చేసేవాడికి పక్కనోడు ఏం చేస్తున్నాడో చూసి ఆ పనిలో వంక పెట్టేంత సమయం వాడికి ఉండదు. ఖాళీగా చెట్టు కింద కూర్చున్నవాడే ఆడిట్ట చేస్తున్నాడు, ఇట్ట చేస్తున్నాడు, ఆడట్ట చేస్తున్నాడు, ఇట్ట దున్నాలి అట్ట దున్నాలి అంటా ఉంటాడు. వాడేం దున్నలేడు, దున్నేవాడిని
వంకలు పెడతా ఉంటాడు. కానీ అవి మీ హృదయంలోనికి ఎక్కిందనుకోండి, మీ హృదయంలో ఎప్పుడు ఆ విమర్శే ఉంటుందనుకోండి, ఆ విమర్శ మీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చిన దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయలేడు. ఈరోజు చాలా మంది స్వస్థతల విషయంలో ఎందుకు విఫలమవుతున్నారంటే, దేవుడు స్వస్థపరచగలడని నమ్మిన దానికంటే కూడా దేవుడు స్వస్థపరచడు అని నమ్మే మాటను ఎక్కువగా నమ్ముతున్నారు. కాబట్టి వారి యొక్క జీవితంలో స్వస్థత అవసరమైనప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినా సరే వారు ఆ మేలును వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఆ గుడ్డి వాళ్ళిద్దరిని అడుగుతున్నాడు, ఈ పని నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఎలా నమ్మగలరు? వాళ్ళకి ఎలా తెలుసు? రుజువులేంటి? ఒకటి, వాక్యాన్ని బట్టి నమ్మాలి. రెండు, ఇతరుల జీవితాల్లో జరిగేదాన్ని బట్టి నమ్మాలి. ఈరోజు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమంటుందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలిగి ఉన్నది. అయితే ఈ మాట నువ్వు నమ్మినప్పుడు, నువ్వు నిజంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడని నమ్మినప్పుడు, అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నువ్వు నమ్మిన దానిని బట్టి నీ జీవితాల్లో కార్యం చేయగలడు. ఒకవేళ నీ నమ్మకం నీకు లేదనుకోండి, నీ పక్కన వ్యక్తి ఆశీర్వదించబడతాడు కానీ నువ్వు ఆశీర్వదించబడలేవు. మీరు బ్యాంకు వెళ్ళినప్పుడు చెక్కు ఇచ్చినప్పుడు అన్ని చెక్కులు ఒకే రకంగా ఉంటాయి, కానీ దాని మీద ఉన్న అంకెలు మారుతాయి. ఒక వ్యక్తికి చెక్ ఇచ్చినప్పుడు వాడికి 1,00,000 ఇస్తాడు, ఇంకో వ్యక్తి చెక్ ఇచ్చినప్పుడు వాడికి 5,000 ఇస్తాడు. ఎందుకంటే ఆ చెక్కు విలువ ఒకటిది 5,000 ఉంది, ఒకటికి 1,00,000 ఉంది. ఈరోజు దేవుణ్ణి జీవితంలో కార్యం చేయాలి అంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి అయితే ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే, మనం వాక్యాన్ని నమ్మేదానికంటే మనుషుల మాటలను నమ్మటం ఎక్కువ మనకి. యేసు ప్రభు వారి దగ్గరికి యాయిరు అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ యాయిరు ఎవరంటే సమాజ మందిరపు అధికారి. ఈ సమాజ మందిరం ఎవరిదంటే యూదులది. ఈ యూదులు ఎవరంటే అబ్రహాము యొక్క సంతానమే. వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ నిజమైన మెస్సియా అయిన యేసు ప్రభు శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారు యేసు ప్రభువుని నమ్మలేదు. ఇప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి పని ఏంటి అంటే, ఆ చర్చ్ ఆఫీసర్ అనమాట. ఆయన ఆ చర్చ్ ఓపెన్ చేయటం, ప్రజలందరూ విశ్వాసాలు వచ్చినప్పుడు ఆ రబ్బీల్ని బోధకుల్ని పిలిపించి వాక్యాలు చెప్పించడం అతని పని. ఇప్పుడు అతని కుమార్తె చావు బతుకుల్లో ఉంది. అయితే ఆయన ఎంతో మంది వైద్యుల దగ్గర ప్రయత్నాలు చేశాడు. అయితే యేసు ప్రభు బాగు చేస్తాడని ఆయనకు ముందే తెలుసు, కానీ వెళితే ఈయన ఉద్యోగం ఉండదు అనే భయంతో ఆయన ఏం చేశాడంటే కొంతకాలం ఆగాడంట. కానీ వైద్యులు చెప్పేశారు, ఇక ఉపయోగం లేదండి, ఇంటికి తీసుకెళ్ళండి, ఏ క్షణంలోనైనా ఆమె చనిపోతుంది. ఇప్పుడు ఆ కూతురును చూసుకున్న తర్వాత అనుకున్నాడు, ఇంత సంపాదించి నా కూతురును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమున్నది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోద్దని చెప్పి ఆయన మరొక ప్రాంతంలో యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, మీరు వచ్చి నా కుమార్తెను బ్రతికించండి అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నా కుమార్తెను బ్రతికించండి అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తెను నేను బాగు చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట అయిన తర్వాత యేసు ప్రభు వారు బయలుదేరారు. ఆ రోజుల్లో బైకులు లేవు, కార్లు లేవు, కాబట్టి ప్రయాణం చేసుకుంటా రావాలి, నడుచుకుంటా రావాలి. అయితే ఆయన నడుచుకుంటా వచ్చేటప్పుడు మధ్యలో కనపడ్డ వాళ్ళు ఆయనతో ప్రార్థనలు చేపించుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన మాటలు వినేవాళ్ళు ఉన్నారు. అలా ఆ గుంపులో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే యేసు ప్రభు అన్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఇన్ని 100 మంది 1000 మంది నీ మీద పడుతున్నారు కదా, ఎవరో నిన్ను పట్టుకున్నారని నువ్వు ఎలా అంటున్నావు అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, లేదు, నాలో ఉన్న శక్తి వెళ్ళిపోయింది అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ స్వస్థపరిచే ఆ శక్తి ఎవరిలోనికి వెళుతుందంటే, శక్తి యేసు ప్రభులో ఉంది, కానీ దాన్ని స్వీకరించే విశ్వాసం కూడా మనిషిలో ఉండాలి. అంటే మిగిలిన వాళ్ళు యేసు ప్రభు మీద పడతానే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమీ జరగట్లా. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రం కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. కానీ ఎలా ముట్టిందంటే విశ్వాసంతో ముట్టింది. హల్లెలూయా. వెంటనే ఆమె విశ్వాసంతో ఎప్పుడైతే ముట్టిందో ఆ క్షణమే ఆమెకు స్వస్థత కలిగింది. ఇప్పుడు ఆ స్త్రీ అనుకున్నదంట, ఈయనకి దాగి ఉండటం నా వల్ల కాదు అని చెప్పి ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నేనే నిన్ను ముట్టింది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నేను బాధపడుతున్నాను, నిన్ను ముట్టిన వెంటనే నాకు స్వస్థత కలిగిందని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది.
అంటే యేసు కాదా స్వస్థపరిచింది? యేసు ప్రభువే. కానీ యేసు ప్రభువు మీద ఆమెకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ఆయన తాకింది, వెంటనే స్వస్థత కలిగింది. ఇప్పుడు ఈ కార్యాన్ని కూడా ఎవరు చూశారు? యాయీరు చూశారు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి అద్భుతాలు విన్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణంలో ఏం చూశాడంటే మరొకరి జీవితంలో జరిగిన అద్భుతాన్ని ఆయన కన్నులారా చూశాడు. ఇంకా బయలుదేరిన సమయానికి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమనంటే, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుణ్ణి ఇబ్బంది పెట్టవద్దు. ఇంకేం చేస్తాం? ఇప్పుడు బ్రతుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు, ఇక చనిపోయిన తర్వాత ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా? లేదు. అయితే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక, యేసు వారి మాటలనే లక్ష్య పెట్టలేదు. ఈరోజు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే అక్కర్లేని వారి మాటలు లక్ష్య పెట్టడం మానేయాలి. ఈరోజు ప్రతి మనిషి అనవసరమైన మాటలు పట్టించుకుంటాడు. ఇప్పుడు ఎవడో అంటాడు, నీ ముక్కు లావుగా ఉందన్నారు అనుకోండి, ఇక 24 గంటలు ఈ అమ్మాయికి అద్దం ముందు కూర్చుని ఇక చదివేటప్పుడు ముక్కు లావు అంటే, ఇప్పుడు ఆ మాట అది పట్టించుకోవాల్సిన మాట అక్కర్లేదు. ఎందుకంటే నిన్ను కృంగదీయటానికి, నిన్ను అవమానించడానికి, నీ దృష్టి మరల్చడానికి ప్రతి మనిషి ఇంకొకరిని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఆ మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, 2 వారాలు ప్రార్థనకి వెళ్ళి తగ్గలేదు, ఎవరో వచ్చి అన్నారనుకోండి, ఇప్పుడు 3వ వారం వెళ్తాం మానేస్తే ఎవరికి నష్టం? నువ్వు ఆ మాట పట్టించుకోవాల్సిన అంత అవసరం ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గట్లేదు అనుకోండి, 2వ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందులు చూపిస్తారు. ఆ మందులు చూపించినప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, మంచి మందులు అనుకోండి, ఏ వాడండి అమ్మ అంటాడు, ఈ మంచి కాదు పారేసేయండి అంటాడు. అన్న తర్వాత ఏం చేస్తాడు? ఆయన రాయాల్సిన మందులు రాస్తాడు. ఈ పారేసేటప్పుడు మంచిది కావాలి. ఇప్పుడు ఎవరో 2 వారాలు ప్రార్థనకి వెళ్ళి నీకు స్వస్థత జరగలేదు అన్న ఆ మాట నువ్వు పట్టించుకున్నావు అనుకో, ఇప్పుడు ఆమె ఏమన్నా స్వస్థత ఇస్తుందా? అలా అన్న సహోదరుడు ఏమైనా స్వస్థతనిస్తాడా? ఇవ్వడు. ఇవ్వనప్పుడు వాళ్ళ మాటలు మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఈరోజు దేవుని మాట మనం నమ్మేటప్పుడు మన చుట్టూ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా కనబడినా సరే వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. ఈరోజు మన గమ్యాన్ని మనం చేరాలి అంటే, దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలి అంటే మనం తప్పకుండా ఏం చేయాలంటే, ప్రతి మాట దేవుని నుంచి మనం తొలగించే ప్రతి మాటని మనం లక్ష్య పెట్టడం మానివేయాలి. యేసు ప్రభు గారు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన తిరస్కరించే వారి మాటలను ఆయన లక్ష్య పెట్టలేదంట. ఆయన శిలువ మీద ఎక్కినప్పుడు ఆయన అనేక మంది అన్నారు, ఏమైనా నువ్వు దేవుడువా, నువ్వు రక్షకుడువా, విమోచకుడువా, నువ్వేనా కాళ్ళు ఇచ్చింది, నువ్వేనా కళ్ళు ఇచ్చింది, నువ్వు నిజంగా దేవుడు అయితే దిగిరా, మేము నిన్నప్పుడు నమ్ముతాం. ఆయన దుర్మార్గుల యొక్క తిరస్కారమును ఓర్పుతో సహించాడంట. హల్లెలూయా. ఎందుకు సహించాడు? ఎందుకు ఓర్చుకున్నాడంటే, ఆయన వచ్చింది సిలువ వేయబట్టానికి. ఎందుకంటే దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువ వేయబడితేనే మన స్థానంలో మనకి విమోచన, మనకి రక్షణ దొరుకుతుంది. ఆ పని జరగనీయకుండా సాతానుడు అనేక ఆటంకాలు కలిగించిన ఆయన దాన్ని లక్ష్య పెట్టలేదు. ఈరోజు మీరు కూడా ఎవరి మాటలు లక్ష్య పెట్టాలో, ఎవరి మాటలు లక్ష్య పెట్టకూడదో మీరు తెలిసిన వారై ఉండాలి. ఈరోజు చాలా మంది అక్కర్లేనోడు మాటలు పట్టించుకుంటారు, విలువ లేనోడు మాటలు పట్టించుకుంటారు. అలా పట్టించుకుని ఏం చేస్తారంటే దేవుని వాక్యానికి దూరం అయిపోతారు. ఆ మాట యేసు లక్ష్య పెట్టలేదు. నువ్వు చచ్చిపోయిందా ఏంటన్న పరిస్థితి? ఒకసారి ఒక పాస్టర్ గారు పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేశారు, చాలా పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసి 3 రోజులకి ముగ్గురు బోధకుల్ని పిలిచారు. 3 రోజులకి ముగ్గురు బోధకులను పిలిచారు. పిలిచినప్పుడు మొదటి బోధకుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేస్తాడు సభల్లో. 2వ ఆయన కూడా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆయనే. 3వ ఆయన మాత్రం అదే మొదటిసారి అసలు ఆయన ఒకటి సభకి పిలవటం అన్నమాట. అయితే
ఇంకా మీటింగ్ 4 రోజులు స్టార్ట్ అవుతుంది అనగా ఆ పాస్టర్ గారు ఒకరోజు రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తా ఉంటే ఆయన కారు గుద్దేసి గుద్దేస్తే వీపు దగ్గర బాగా దెబ్బలు తగిలినాయి అన్నారు. ఒక హాస్పిటల్లో చూపిస్తే ఇక్కడ కాదండి హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. తీసుకెళ్ళండి అన్న తర్వాత ఆయన హైదరాబాద్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే దేవుని కృప వల్ల ఏం జరిగిందంటే ఏ ప్రమాదం లేకుండా అయినా ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే 2 రోజులు 3 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జి చేశారు. అయితే ఈ యాక్సిడెంట్ అన్నప్పుడు అందరూ అయ్యో ఏమవుతుందో పాస్టర్ గారు అనుకుంటే ఈ 3వ రోజు ప్రసంగికుడు మాత్రం ఆయన అనుకున్నాడంట, అయ్యో ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే నా సంగతి ఏంటి, పిలవకు మొదటిసారి నన్ను ఇంత పెద్ద సభలకి పిలిచారు అని ఆయన అనుకున్నాడు. అంటే మనుషులు ఎలా స్పందిస్తారో మీరు చూసారా? అసలు బాధ ఒకటైతే ఇంకొక బాధ ఇంకొకటి. యేసుప్రభు అయ్యో నేను బాగు చేసేస్తానన్నా నా పరిస్థితి ఏంటి అని తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేయలే. ఆయన లక్ష్య పెట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ మన విశ్వాస జీవితంలో. వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉన్న ఏ మాట నువ్వు వినాల్సిన అవసరత లేదండి. ఒకసారి ఒక దైవజనుడిని అడిగారండి, ఈ మధ్య చాలా మంది అంటారు యోన తిమింగలం కడుపులో ఎలా ఉన్నాడని. ఒక మనిషి 3 రోజులు ఎలా చేపలో బతుకున్నాడు అని దాన్ని ఒక పాస్టర్ గారిని అడిగితే ఆ పాస్టర్ గారు అన్నాడంట, నేను అసలు యోనానే తిమింగలం మింగాడన్నా సరే నేను నమ్ముతాను. ఈరోజు ప్రతి మనిషిని మనం నమ్ముతాం, అబద్ధికుల్ని. కానీ వాక్యాన్ని నమ్మటానికి ఎందుకు భయపడతాం? కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు అది చాలా మంచిదని అందరూ చెప్పారు. పెద్ద పెద్ద సైంటిస్టులు అది వేసుకోండి దానివల్ల మంచిది, అందుట్లో ఏ చెడు లేదు అని చెప్పారు, బల్లల బుద్ధి చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? అడ్రస్ ఉన్నారా? అడ్రస్ లేరు. మరి ఇప్పుడు పొడిపించుకున్న వాళ్ళలో 10 కోట్ల మందికి అనారోగ్యాలు వచ్చినాయి అంట. దానికి ఎవడు బాధ్యుడు? కానీ బైబిల్ చెప్తుంది, యేసుప్రభు అంటున్నాడు, నా మాట సున్నైన పుల్లైనా తప్పిపోదు. యేసుప్రభు నేను బ్రతికిస్తానన్నాడు, ఆయన బ్రతికించే దేవుడు. మధ్యలో ఏ రిపోర్ట్లు ఆయన కంగారు పెట్టలేవు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే మనల్ని తిరస్కరించే వారి మాటలను లక్ష్య పెట్టకూడని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అది సాతానుడు పని. సాతానుడు లక్ష్యమే ఏంటంటే నీ విశ్వాసం నుంచి నేను వెనక్కి తీయటమే వాడి పని. దేవుని వాక్యాన్ని సందేహించేటట్టు చేయటమే వాడి పని. కానీ ప్రభు అయితే వారి మాటను లక్ష్య పెట్టలేదు, తిరిగి ఐరు వైపు తిరిగి అన్నాడు, కేవలము నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఇప్పుడు రోగంతో ఉన్నప్పుడు నమ్మిన దానికంటే ఇప్పుడు యాయిరు కూతురు చనిపోయిన తర్వాత కూడా అతడు నమ్ముతున్నాడు ఏంటంటే యేసుక్రీస్తు నా కూతుర్ని స్వస్థపరచగలిగిన దేవుడని. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన కన్నులారా చూశాడు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ముట్టిన వెంటనే అక్కడ స్వస్థపడటాన్ని ఆయన చూశాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు లక్ష్య పెట్టలేదు. ఆ విధంగా యేసు ప్రభు యాయిరు గృహంలోనికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తెను బ్రతికించాడు. యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు అంట అక్కడ ఇంట్లోపల అందరూ కూడా గొల్లు చేయి వారు ఏడ్చువారు ఉన్నారంట. యేసు ప్రభు వారితో చెప్తున్నాడంటే ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని హేళన చేశారంట. ఏం చేశారండి? హేళన. అయినా పట్టించుకోలేదు ఆయన. ఎస్, మన వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ ఫలితాన్ని మనం చూసే వరకు ఎవడు ఏమన్నా మనం ముందుకే సాగాలి యేసుతో. హల్లెలూయా. అలాంటి విశ్వాసం కలిగిన రోజునే దేవుడు మన మధ్య కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. అలా కాకుండా మీరు మనుషులను చూసి మీరు మనుషుల యొక్క ఎగతాళిని చూసి సమస్యలు పెద్దవుతున్న దాన్ని చూసి మీరు వెనకడుగు వేశారనుకోండి, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతే మీరు విశ్వాసాన్ని ఎలా కోల్పోయారో ఫలితాన్ని కూడా అలాగే కోల్పోతారు. అందుకే విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు ఆ గుడ్డివారితో ప్రభు అంటున్నాడు ఈ పని నేను చేయగలను మీరు నమ్ముతున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు అవును ప్రభు మేము నమ్ముతున్నాం. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క కళ్ళ మీద చేతులు పెట్టి మీకు కన్నులు కలుగును గాక నా పలకడ. ఆయన అన్నాడు మీ విశ్వాసం చొప్పున మీకు కలుగును గాక. అంటే నీకు నిజంగా కళ్ళు వస్తాయి అని నమ్ముంటే కళ్ళు వస్తాయి, రావు అనుకునుంటే రావు. అంటే చూద్దామని అనుకుని చూద్దామే మళ్ళీ వచ్చే పండగ. లేదు జరుగుతాయి అనుకుంటే జరుగుతాయి.
ఈరోజు అందుకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరి మాటలను ఇక్కడ తీసుకురాకూడదు. యేసు ప్రభుతో నువ్వు నడవటం మొదలుపెట్టిన తర్వాత మనుషుల మాటలు నువ్వు పట్టించుకోకూడదు, సాంప్రదాయాల్ని పట్టించుకోకూడదు, ఆచారాల్ని పట్టించుకోకూడదు, నీ సమస్యలను పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ పని ఆయన చేయటానికి సమర్థుడని నువ్వు నమ్మి ఆయన దగ్గరికి రావాలి. అందుకే హెబ్రీ పత్రిక చెప్తుంది, విశ్వాసం వలన స్త్రీలు మృతులైన తమ వారిని మరలా బ్రతికించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మే దేవుడు ఎవరంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే, ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి సజీవుడైన దేవుడైన, ఆయన మృతిని కూడా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కేవలం మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మామో, నమ్మిన మన జీవితంలో ఆయన కార్యం చేయగలడు. షూనేమీరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి ఆమె గదిలో పెట్టి ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, అమ్మ కుటుంబం అంతా క్షేమమేనా అన్నప్పుడు, అమ్మ అయ్యా నా కొడుకు చనిపోయాడు అయ్యా అని ఏడవలేదు, కానీ ఆమె అంతా క్షేమంగానే ఉన్నామని చెప్పింది. నిజంగా కుమారుడు చనిపోయినప్పుడు ఒక తల్లి అసలు వెళ్ళగలదాలాగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఆమెకు తెలుసు, వృద్ధాప్య సమయంలో ఆమెకు బిడ్డనిచ్చిన దేవుడు చనిపోయిన తన బిడ్డను కూడా బ్రతికించగలడని ఆమె నమ్మింది. కాబట్టి ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆమెను ప్రవక్త దగ్గరికి వెళ్ళేటట్టు చేసింది. ప్రవక్త అంతా క్షేమమా అని అడిగినప్పుడు అవునండి అంతా క్షేమమే అని చెప్పగలిగింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఆ విశ్వాసం నీకు కావాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. దేవుని మాట వినండి, మీరు మనుషుల మాట కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు. ఈరోజు వాక్యాన్ని గురించి ఎవడి అభిప్రాయం వాడు చెప్తున్నాడు, అది తప్పు. ఎందుకంటే దేవుడు ఒక వచనం గురించి ఒకడికి ఏం చెప్పాడో ఇంకొకటి కూడా అదే చెప్తాడు. హల్లెలూయా. ఒకడికి ఒక మాట, ఇంకొకటికి ఇంకో మాట, ఇంకొకటికి ఇంకో మాట చెప్పడం, అలా వేరు మాటలు చెప్పాడంటే ఆ చెప్పిన వాడు వేరు. కానీ యేసు ప్రభు ఆయన ఒకే మాట చెప్పే దేవుడైన, ఆయన వాక్యాన్ని బయలుపరిచాడు అనుకోండి, ఎవరి జీవితంలోనైనా అదే వాక్యాన్ని బట్టి వారు నడవవలసి ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నమ్మే దేవుడు ఆయన విశ్వాసాన్ని గౌరవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే, ఏదో నమ్మాము అనే విశ్వాసం కాదు, కానీ మన విశ్వాసం ఎలాంటిదంటే అది క్రియలను చేయగలిగిన విశ్వాసం అయి ఉండాలి, అది ఫలితాన్ని ఇవ్వగలిగిన విశ్వాసం అయి ఉండాలి. యాయిరు యేసు ప్రభువుని నమ్మాడు, ఆయన కుమార్తె మృతుల్లో నుంచి తిరిగి లేచింది. నిజానికి ఆయన నమ్మింది ఏంటంటే, రోగం నుంచి నా కూతురిని బ్రతికిస్తాడని నమ్మాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఆమెను లేపి ఆమెను స్వస్థపరిచాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ సమస్య కొరకు మీరు ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఆ సమస్యను ఆయన తీర్చగలిగిన దేవుడని మొదటగా మీరు నమ్మండి. హల్లెలూయా. దానికి వైద్యపరమైన మార్గాలు ఉన్నా లేకపోయినా, లోకంలో మార్గాలు ఉన్నా లేకపోయినా, ఆయన అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగిన దేవుడైన బైబిల్ చెప్తుంది, ఆయన తన బిడ్డల కొరకు ఎడారిలో నదులు ప్రవహింపజేసిన దేవుడైన. నువ్వు ఎడారిలో ఉన్నావా? కావాలంటే అక్కడ ఎడారిలో నదిని ప్రవహింపజేస్తాడు. నువ్వు సముద్రంలో ఉన్నావా? సముద్రంలో దారిని ఆయన వేసే దేవుడైంది. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ముము, సమస్త కార్యములు సాధ్యమే. కాబట్టి వాక్యాన్ని మీరు చదివిన ప్రతిసారి, బైబిల్ మీరు చదివిన ప్రతిసారి మీరు చెప్పండి ప్రభుతో, అవును ప్రభువా ఈ మాట నేను నమ్ముతున్నాను. మీరు ఆ మాటనే నమ్మండి. మీరు సమాజంలో ఆ మాటకి వ్యతిరేకమైన మాటలు వింటా ఉంటే, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మీరు వింటా ఉంటే, ఆ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలని ఒక రోజున బయటపడతాయి. ఈరోజు సైన్స్ అంటారు, సైన్స్ చెప్పేదంతా అబద్ధాలు. అమెరికా వాడు అంటాడు చంద్రుడి మీదకి వెళ్ళాడని, వేరే దేశాలు అంటారు వెళ్ళలేదంటారు. ఏది నిజమో ఏది అబద్ధం ఇంతవరకు ఎవరికి తెలియదు. మన పుస్తకాల్లో వెళ్ళాడంటే వెళ్ళాడని రాయాలి, వెళ్ళకపోతే ఏది శాస్త్రం నిజం? ఈరోజు మనుషులు సైన్స్ అంటున్నారు. సైన్స్ సంగతి నిజం కాదు, బైబిల్ సంగతే నిజం. బైబిల్ ఏం చెప్తే అదే నిజం. మీరు నమ్మండి, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే.
నువ్వు ఏది నమ్మితే అదే దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అందుకే మీరు చాలా జాగ్రత్త కలిగి వాక్యాన్ని మాత్రమే నమ్మే హృదయాన్ని మీరు కలిగి ఉండాలి. మీ హృదయం ఎప్పుడు వ్యతిరేకమైన దాన్ని కలిగి ఉండమాకండి. ఎప్పుడైతే వ్యతిరేకమైన దాన్ని కలిగి ఉన్నారో ఏమవుతుందంటే ఆ చెడ్డ బీజం మీలో ఉన్నప్పుడు, ఆ వర్షం వచ్చినప్పుడు కానీ మీరు అక్కడ ఉన్నారనుకోండి, ఆ చెడ్డ విత్తనం మొలకెత్తుతుంది. అవునండి. కానీ వాడు సరైనది కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వినుట వలన వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని గురించిన మాట వలన కలుగుతుందని వాక్యం చెప్పింది. కాబట్టి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు ప్రార్థించినప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి ఆయన మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, గుడ్డి వారి నీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి నాయన మీ నమ్మిక చొప్పున మీకు కలుగుని గాక అన్నావు నాయన. అవును ప్రభా, ఈరోజు ఒకవేళ అదే మాట మా ఎదుట మీరు పలికినప్పుడు తండ్రి మేము ఆశీర్వదించబడే వారిగా మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆ ఇద్దరు గుడ్డివారు కూడా ప్రభువా ఆ మాట పలికినప్పుడు వెంటనే వారికి చూపొచ్చింది. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడు అని వారు నమ్మారు తండ్రి. వారికి మరలా చూపుని ఇవ్వగలిగిన సమర్థుడు అని వారు నమ్మారు ప్రభువా. వారి నమ్మిక చొప్పున అదే కార్యం వారి జీవితాల్లో జరిగింది నాయన. ఈరోజు ప్రభువా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవని మేము నమ్ముతున్నాం ప్రభువా. నాయన నీ వాగ్దానాలన్నీ నిజమని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ వాగ్దానాలు ఎన్ని ఉన్నను అవన్నీ కూడా ఆమేన్ అవునై ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా. నిశ్చయంగా నాయన మృతిని సైతము జీవముగా మార్చగలిగిన నీవు, నిన్ను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇక వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో వాక్యాన్ని మాత్రమే కలిగి ప్రభువా, వాక్యాన్ని మాత్రమే విశ్వసిస్తూ తండ్రి నాయన ముందుకు సాగే కృపను వారికి అనుగ్రహించండి. మహిమ పొందండి ప్రభువా. ఎవరెవరో ఏ అవసరతలో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడై ఉన్నారు. నిశ్చయంగా ప్రతి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. నీ సందులో వారిని సాక్షులుగా వాడుకోండి. ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. పాల్గొన్న ప్రతి సహోదరుడిని సహోదరిని మీరు దీవించండి తండ్రి. వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొన్న ప్రతి పోరాటం మీద వారికి మీరు విజయాన్ని మీరు అనుగ్రహించండి. నిరాకడ కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.